పవన్ కళ్యాణ్ అతనికి పోతున్న మహేష్ అన్న అతనికి సీట్ ఇవ్వలేదు కదా, వాడు బయటకు వచ్చి ట్రాష్ మాట్లాడుతున్నాడు. ఎవడరు నువ్వు? ఈ వీడియో చూస్తే నీకే చెప్తున్నాను, స్టూపిడ్. ఏమో ఆడుతున్నావు? అక్కడికి వెళ్ళిపోయిన వెంటనే ప్లేట్ ఫిరాయించావా అంటే ఇతను నీకు సీట్ ఇచ్చేస్తే మాట్లాడతాం, హ్యాపీగా ఉంటాం అనమాట. సీట్ లేకపోతే ఇప్పుడు అల్లు అర్జున్ కంటే ఇతని కంటే అల్లు అర్జునే బెటర్, ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు, ఎంత ప్యాకేజ్ తీసుకుని నీకెంటికి తీసుకుంటాడు. అతని కెపాసిటీ, అతను గ్లామర్ ఉన్నవాడు. నీకెవడిస్తాడు రూపాయి? జగన్ ఎంత ఇచ్చుంటాడు? అర్ధరా ఇచ్చుంటాడు నీకు, అంతేనా? ఖర్చులు ఇచ్చుంటాడు. పవన్ కళ్యాణ్ పార్టీలో ఉంటూ బయటకు వచ్చేసి అతని స్టేచర్ను క్వశ్చన్ చేస్తున్నావంటే ఈజ్ గాట్ అ గ్లామర్, ఈజ్ గాట్ అన్ ఇమేజ్. అంత ఇమేజ్ ఉన్నవాడు ఎవడు లేడు ఇండియాలో, ఒక షారుఖ్ ఖాన్ తప్ప, సల్మాన్ ఖాన్ తప్ప. అంత ఇమేజ్ ఉన్నవాడు సౌత్ ఇండియాలో ఎవరు లేరు. ఈ హీరోలు అందరూ ఎన్ని గోకులు జుట్లు బీకేసుకున్నా కూడా వాళ్ళు అక్కడే ఉంటారు. అర్థమైనప్పుడు మీకు, ఇంక్లూడింగ్ చిరంజీవి కూడా లేదు అంత ఇమేజ్. ఆ దేవుడేది ఇచ్చాడు, గాడ్స్ బ్లెస్సింగ్, పూర్వజనం సుకృతం వచ్చింది అతనికి. అతని సినిమాలో ఒక జిప్ ఇప్పాడంటే పోలవమంటారు జనాలు. ఫ్లాప్ సినిమా కూడా ఒక 70-80 కోట్లు కలెక్ట్ చేస్తుంది. అంచేది ఆడితో నువ్వు పోల్చుకుంటావు. కొన్నాడు. ఇప్పుడు నీకేంటి? చంద్రబాబు దగ్గరికి వెళ్ళినట్టు ఎన్ని ఆస్తులు కొన్నాడు అన్నాడు, కొంటాడు. ఆ పోతున్న మహేష్ అన్నవాడు ఎన్నో ఆస్తులు కొంటాడు. ఇప్పుడు నీకేంటి అన్నాడు, చెప్తాను. లిస్ట్ కావాలా? నిన్ను కొన్నాడు. ఇప్పుడు ఏంటంటే వాట్స్ యువర్ ప్రాబ్లం? ఎవడు కొన్నాడు? ఎవడు శ్రీ వైష్ణవి ఇక్కడ? ఒక మోడీ తప్ప. మోడీకేమో వేరే వాళ్ళు కొంటారు, దాని అని. వాళ్ళ చెట్టా కూడా ఇప్పేచ్చు కావాలంటేనే. ఆయన అంతటా ఆయన ఎందుకు సంపాదించుకుంటే అటు పిల్లలు లేరు. ఇప్పుడు ఇక్కడ ఎలా కాదు కదా, పెళ్ళాలు ఉన్నారు కాబట్టి, పెళ్ళం కాదు పెళ్ళాలు ఉన్నారు మన గ్లామర్కి. దట్స్ వై లైక్ హిమ్. ఉండడం తప్పేం కాదు, అతని ఇష్టం, అతని కెపాసిటీ అని. అది కూడా పాయింట్అవుట్ చేస్తారు సార్ రాజకీయాల్లో బాగా. ఏమీ లేక జగన్ అలా చేయడం చాలా చాలా బూత్. అది అని నేమే చెప్పాలంటే బోల్డ్ ఉన్నాయి. అలాగే చెప్పాలంటే బయట చేసేయడానికి కొంతమంది, అలాగే అందుకు కామెంట్స్ వస్తాయి, ఆయన రహస్యంగా చేయలేదు, నువ్వు రహస్యంగా చేస్తున్నావు, ఆయన బయట చేశాడు అంటున్నారు. అది కాకపోయినా కూడా అది ఎవరు పట్టించుకోడు. ఇప్పుడు నిన్న ఎవరో ఛానల్లో అడుగుతుంటే ఎవరి గురించి సెకండ్ సెటప్ గురించి ఏదో వచ్చిందనమాట. సెకండ్ అఫైర్ అన్న ఉంటే దాని గురించి ఏదో వస్తే నేను చెప్పాను, మా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సెకండ్ సెటప్ లేకపోతే ఏంటి లేదా? నువ్వు అడిగావా? నేను చెప్పాను యాక్చువల్గా అలాగను. సో అటువంటి పరిస్థితుల్లో ఎవడో పట్టించుకోడు. అటు 3 పెళ్లి చేసుకుంటే నీకెందుకు, 30 పెళ్లి చేసుకుంటే ఆడు కెపాసిటీ, ఆడు గొడవను. 30 మందికి 30 ఇళ్ళు ఇస్తాడు, ఇంటికి తేటన్నాను. అంచేత ఈ పోతున్న మహేష్ అన్నవాడు ఎంత చీఫ్ ఫెలో అంటే, నీకు సీట్ ఇవ్వకపోతే జగన్ పక్క వెళ్ళిపోయి నువ్వు మహాండవంతులు మాత్రం ఎంట్రుకు పోకూడదు. పవన్ కళ్యాణ్కి ఉండే డీమ్రేట్స్ కొన్ని ఉన్నాయి, అవి ఎలాగా బయటపడతాడు అనేది అతనికి సంబంధించింది. అతను మేము చాలా కాలం నుంచి చెప్తూ వచ్చాం, మరి అది కాదు ఫాలో అవుతున్నాడు. అవి ఓన్లీ వాళ్ళిద్దరు ముగ్గురు వెనకాల ఉన్న వాళ్ళు చెప్తే ఫాలో అవుతున్నాడు అనేది అది అతని యొక్క విజ్ఞత వదిలేయాలి మనం. అంతే తప్పితే నువ్వు ఇలా చేసినంత మాత్రాన ఓడిపోతాడు, అది చాలా పొరపాటు. అది యాక్చువల్గా నువ్వు బయటికి వెళ్తే నీ ఆస్తులు చిట్టా చెప్పాలి కూడా. నువ్వు ఎవడరు నువ్వు? అతను ఆస్తులు నీకు ఎందుకు చెప్తాడు? నన్ను అడిగి చెప్తాను నేను. వై షుడ్ ఈ డిస్క్లోజ్? కొన్నాడు, ఒక 1000 కోట్లు కొన్నాడు, వెళ్ళి పీకి వెళ్ళాడు ఢిల్లీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక 500 కోట్లు ప్యాకేజ్ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు అన్నీ ప్రూవ్ చేస్తావా? అతను ఇచ్చాడు, ఇక్కడ జగన్ వచ్చి గవర్నమెంట్ డబ్బులు వచ్చి పెడుతున్నాడు. నేను ఎప్పుడో చెప్పాను. నేను జగన్కి ఫర్గా ఎందుకు మాట్లాడానంటే, చాలా కాలం వరకు ఎందుకు మాట్లాడతానంటే, ఎస్టీలకి చాలామంది లేకలేని ముసలి వాళ్ళకి వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. డెఫినెట్గా హ్యూమానిటేరియన్గా నన్ను బాధ కలిగించే విషయం అదే. వీళ్ళ ఊళ్ళల్లో కూర్చుని ఆ నులక మంచాల మీద కూర్చుని వాళ్ళకి ఈ రోజున 500-600 వస్తుందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దాని గురించి అతనికి ఓట్లు వేస్తున్నారేమో అని అలా చేయటం వలన రోడ్లు గిడ్లు వేయటం పోతుంది. అయినా కూడా పర్వాలేదు, అట్లీస్ట్ దే ఆర్ హ్యాపీ విత్ గుడ్ ఫుడ్. అదేందా? సో ఆ విధంగా మళ్ళీ గెలుస్తాడని అనుకునేవాడిని యాక్చువల్గా. ఇప్పుడు ఎవరు ఓడిపోయినా ఎవరు గెలిచినా మనకు ఒరిగేదేమీ లేదు. కాకపోతే మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా దూషించుకునేది మట్టుకు ప్రాక్టీస్ చాలా తప్పు. తర్వాత చూసేవాళ్ళు కూడా కంటెంట్ చూడండి, కంటెంట్ చూసి ఏం మాట్లాడుతుంటే గీతాకృష్ణ చూడండి. కానీ వాడు వీడు ఎవడన్నా తన్నేనంటే నాకు అడగలరా? సైబర్లో పెట్టడం కాకుండా కట్ చేస్తాను బట్టి నేను మిగతా వాళ్ళలాగా ఏమన్నా పొలిటీషియన్ అయినా మీ ఓట్లు కావాలా, ఈ డబ్బులు కావాలరా? స్టూపిడ్. ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ ప్రాపర్టీస్. చెప్పే వినాలి మీరు. ఎందుకు చెప్తున్నా ఇంత కష్టపడి? ఈ మీలా కౌన్ కిస్కా గాడులు కామెంట్లుగా టోపీ ఎప్పుడు తీస్తారు రా? టోపీ ప్లస్ జిప్పు కూడా ఇప్పుతాను ఎవడ స్టూపిడ్ ఫెలోస్. చూస్తే చూడండి, కామెంట్ ఆన్ ద సబ్జెక్ట్.
సబ్జెక్ట్ మీద కామెంట్ చేయండి. నాకంటే ఎక్కువ ప్రేమ ఉందంటే జగన్ మీద పవన్ కళ్యాణ్, నాకు ఇద్దరు ఏంటంటే కూడా ఇష్టం. జగన్కి ఓట్లు పడుతున్నాయి, ఇట్లా పట్టలేదు అన్నాను. ఇతనికి జనాల్లో సూపర్ స్టార్ అవును. ఇమేజ్లో, ఇతను ఓటింగ్లో సూపర్ స్టార్ మనటి వరకు. దాన్ని డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు, మోడీ, మొత్తం ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరూ కలిసిపోయి ఒక జగన్ ఓడించడానికి ట్రై చేస్తారంటే అర్థం ఏంటి? జగన్ ఈజ్ పవర్ఫుల్. ఆఫ్టర్ 5 years అయిన తర్వాత కూడా యు ఆర్ ఆల్ గోయింగ్ టు డిఫీట్ వన్ పర్సన్. ఈ రోజు కూడా 100%, 99% అతనే గెలుస్తాడని నాకు ఎందుకు నమ్మకం ఉంది. అప్పుడప్పుడు ఆ 1% ఆర్ మొత్తం ఓడిపోతే ఓడిపోవచ్చు ఆ ఒక్క మటర్ గురించి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. అది మనం చేసింది కాదు, అది వాళ్ళు గుర్తు చేస్తే గురించి కాదు. యాక్చువల్గా దట్ ఈస్ కర్మ. కర్మ ద బిచ్ అంటారు, నేను కర్మ ద గాడ్ అంటాను. చర్చిలోకి వెళ్తే అక్కడ ఉండేది జీసస్ క్రైస్ట్ కాదు, కర్మ. రాముడి గుడికి వెళ్తే రాముడు కాదు, కర్మ. అలా బాస్కి వెళ్తే లోపల ఉండేది కర్మ. మనం ఈ మానవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఎవరో ఉన్నారు అనుకున్నాడు, నిన్ను చూస్తున్నాను కూడా ఒక కెమెరా లాగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా చూస్తుంది నేను. అక్కడ వెళ్ళిపోయినంత మాత్రం నమ్మేస్తాడు నేను. నువ్వు ఎంత దొంగ నా కొడుకో అది తెలియదానికి, కర్మ తెలీదా? అవి అనుభవించే తీరాలి. ఆ విషయంలో మట్టుకు చాలా ఎఫెక్ట్ ఇచ్చేస్తుంది. ఓకే, దాని గురించి మళ్ళీ వేరే సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ఆ పోతన మహేష్ అన్నవాడు ఇప్పటికైనా నోరు మూసుకుంటూ కూర్చుంటే మంచిది. ఎన్ని ఆస్తులు సంపాదించాడు చెప్పు, నన్ను అడుగు, చెప్తాను నేను. ఎక్కడెక్కడ కొన్నాడు, ప్యాకేజ్ ఎంత ఉన్నాడు, ఎంత ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఇలా అడుగు. ఎంత ప్యాకేజ్ ఇచ్చాడు చంద్రబాబు చెప్పు తీసుకొడతాడు పట్టింది. తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళగలవా నువ్వు? దరిదాపులకు వెళ్ళగలవా? చెప్తున్నాను. యాక్చువల్గా ఉంది జగన్ వెళ్ళిపోయినంత మాత్రాన వెంటనే వెళ్ళి దుమ్మెత్తి పోసేయడం అనమాట. ఇట్స్ నాట్ కరెక్ట్. ఆడెవడంటాడు ఈ మధ్య అనవసరంగా వాడికి పాపులారిటీ పెంచారు. ఇవి ఇవ్వకుండా వాడికి అసలు పాపులారిటీ పెంచకూడదు. ఆడెవడంటున్నాడు ఇలాంటి ఎంతోమంది వస్తారు పోతూ ఉంటారు. సో మనీ పీపుల్ విల్ కమ్. స్టిల్ పవన్ కళ్యాణ్ విల్ గో స్ట్రాంగ్. ఒక సీట్ గెలవకపోయినా కూడా ఈరోజు చెప్తున్నాను. అదేవిధంగా జగన్ కూడా గెలిచేదే ఆ ఒక్క మటర్ గురించి మటుకు మాట్లాడకూడదని పెట్టింది వాళ్ళ కోర్టు, తెలుసా? కడప కోర్టు మాట్లాడకూడదని పెట్టింది. అవును, మరి దాన్ని పెట్టి దుమ్మెత్తేస్తారు యాక్చువల్గా. దాని గురించి తర్వాత మాట్లాడదాం కదా. అంచేత ఇది ఎవరు మాట్లాడలేదు, ఎవరు ఫ్రీగా ఇస్తే. నేను ఇంతవరకు ఎందుకన్నానంటే సర్లే, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. సార్ రోడ్లు వేయిపోయినా ఏం చేసినా కూడా ఈరోజు ఎస్టీలకి ఒక లెవెల్కి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని ఇప్పటి వరకు నేను జగన్ వెనకేసుకొచ్చాను. అట్లీస్ట్ వాళ్ళకి ఒక నిజంగా కూడా అక్కడ ఉన్న ముసలి వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా పెట్టరు ఇంట్లో. కొన్ని వీడియోలు చాలా హృదయ విదారకంగా నా కొడుకు ముసలాడు అయిపోయిన తండ్రి తంతున్నాడు, ఎవడో పెట్టాడు. సో ఇటువంటి చూడలేం. అట్లీస్ట్ అటువంటి వాళ్ళకి ఒక 1000 రూపాయలు, ఒక 400 ఎంతో వస్తుందో చాలా గొప్ప. సో అటువంటి ఇస్తున్నట్టు ఫోన్లో కొంతకాలం పోయిన తర్వాత డెవలప్మెంట్ చూసుకుందాంలే, జగన్ ఈజ్ డూయింగ్ సంథింగ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టుగా అనిపించింది. ప్రతిరోజు ఇదే లెక్కల్లో వెళ్తే స్టేట్ డెవలప్మెంట్ అవ్వదు, ఒక రోడ్డు బాగోదు.